గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ ట్వైలైట్ విత్ మీ అవినాష్ జనగామ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వైస్ చైర్మన్ ఎన్నిక రెండో రోజు కూడా వాయిదా. ఎన్నిక ఇప్పట్లో ముగియదా? పలుచోట్ల పాలాభిషేకం, మోడీ బడ్జెట్కు నీరాజనం. నర్సారావుపేటలో ప్రైవేట్ చిట్ ఫండ్ ఘరానా మోసం, 170 కోట్ల రూపాయలకు పైగా కుచ్చుటోపి. రిజిస్ట్రేషన్ విరాళంగా ఇచ్చిన స్థలం ఆక్రమణ, టీడీపీ కార్యాలయానికి చోకరా. చంద్రబాబుకు ఝలక్. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లోకి మారిన 10 మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. నోటీసులకు సమాధానం ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టులో ఈ నెల 10వ తేదీన విచారణ ఉండటంతో అసెంబ్లీ సెక్రటరీ ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. సుప్రీంకోర్టులో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై గులాబీ పార్టీ నేతలు పిటిషన్ వేశారు. వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు. అయితే మొన్న దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఎంతకాలం దీనిపై వేచి చూడాలని ప్రశ్నించింది. తిరిగి ఎన్నికలు జరిగే వరకు నిర్ణయించరా అని కూడా తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీని ప్రశ్నించడంతో నేడు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో నోటీసులు ఇచ్చారు. వివరణ ఇచ్చేందుకు తమకు సమయం కావాలని ఎమ్మెల్యేలు కోరారు. అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ను ప్రవేశపెట్టామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి అన్నారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశం పెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ చౌరస్తాలో ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి బీజేపీ పార్టీ శ్రేణులు క్షీరాభిషేకం చేశారు. గతంలో కంటే ఈసారి బడుగు బలహీన వర్గాలకు అనుకూలంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని, అంతేకాకుండా మధ్యతరగతి కుటుంబాలకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంతో పాటు దేశ సరిహద్దు రక్షణ ఎంతో కీలకమని, గత కాంగ్రెస్ పాలనలో దేశ సరిహద్దులో ఉన్న ఆర్మీ జవాన్లకు ఎటువంటి రక్షణ ఉండేది కాదని తెలిపారు. బడ్జెట్పై ప్రతిపక్షాలు అర్థం లేని విమర్శలు చేస్తున్నారన్నారు. మరి మన ప్రియతమ నాయకులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న మన 2025-26 ఇయర్కు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతుందో ఆ బడ్జెట్ ఈరోజు అంటే గతంలో కంటే ఈసారి చాలా చక్కగా, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మరి మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఈరోజు ఆ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుందన్న విషయం మనకు బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ పెరుగుతున్న ధరలతోటి దాదాపు 70-80 వేల జీతం వచ్చినా కూడా భార్యాభర్త 2 పిల్లలు బతకలేకపోతున్నటువంటి సంఘటనలు ఈరోజు మనకు కనిపిస్తున్నాయి. అలాంటి వారి కోసం దాదాపు ₹1,00,000 నెలకు సంపాదించినా కూడా మరి ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి పని లేకుండా 12 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్కు ఈరోజు మనకు ఇచ్చినటువంటి మరి సందర్భాన్ని మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతుండ్రు. మేము ట్యాక్సులు కట్టే పని లేకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు మాకు ఈ వెసులుబాటు ఇచ్చిండని చెప్పి ఈరోజు ఆలోచన చేస్తుండ్రు. మరి అదే కాకుండా ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈరోజు మన దేశ సరిహద్దులు మనం ఒకసారి చూసుకున్నట్లయితే మన సరిహద్దు ప్రాంతాల నుంచి, సరిహద్దు దేశాల నుంచి ఈరోజు మనకు రక్షణ కూడా చాలా ముఖ్యమన్న విషయాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. మరి అదే కాకుండా గతంలో మనం చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి రక్షణ కొరకు ఉన్నటువంటి జవాన్లకు కానీ, మిలిటరీ వాళ్ళకు కానీ ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా, వాళ్ళకు సరి అయినటువంటి మరి పిస్తోలు లేకుండా, వాళ్ళకు తుపాకులు లేకుండా, వాళ్ళకు
యూనిఫాములు లేకుండా, వాళ్ళకు షూస్ లేకుండా, వాళ్లకు దినభత్యం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో తక్కువ జీతాలతో ఉన్నటువంటి వారికి ఈరోజు రక్షణ శాఖకు కూడా దాదాపు మరి గతంలో 6,25,000 కోట్లను ప్రకటించినటువంటి ప్రభుత్వం ఈరోజు 6,80,000 కోట్లు. నెల్లూరులో మాజీ మంత్రులు కాకాని మీడియా సమావేశం నిర్వహించారు. నెల్లూరు డిప్యూటీ మేయర్ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ తరఫున అభ్యర్థులను పెట్టుకుని గెలిపించుకున్నామని చెప్పే సత్తా కూడా ఆ పార్టీ నేతలకు లేదని అన్నారు. టీడీపీ తరఫున బీఫామ్ కూడా ఇవ్వడం లేదు. వైసీపీ విధానాలు నచ్చకపోవడం వల్ల టీడీపీకి మద్దతు ఇచ్చామని కొందరు కార్పొరేటర్లు చెప్తున్నారు. దమ్ముంటే పదవికి రాజీనామా చేసి టీడీపీ తరఫున గెలిచి చూపించాలన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నగరపాలక సంస్థ కార్యాలయానికి కూడా రాలేదు. టీడీపీ తరఫున అభ్యర్థులను గెలిపించుకున్నామని ఎమ్మెల్యేలు చెప్పలేకపోతున్నారన్నారు. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాత్రం చంద్రబాబు, లోకేష్, పవన్లకు కానుకగా ఇచ్చామని చెప్తున్నారు. విప్ గురించి టీడీపీ నేతలకు తెలియదని, 3/2 వంతులు ఫిరాయిస్తే చట్టం వర్తించదని టీడీపీ నేతలు చెప్తున్నారు. కానీ ఈ చట్టానికి 3వ క్లాజులో చేసిన సవరణను టీడీపీ నేతలు మర్చిపోతున్నారన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి డిప్యూటీ మేయర్ ఎన్నిక, దాంతోపాటు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి సంబంధించి 2 మున్సిపల్ వైస్ చైర్పర్సన్ల ఎన్నిక జరిగింది. అయితే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏమిటంటే, కనీసం మేము తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టుకున్నాము, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నాము అని చెప్పుకోలేనటువంటి దీనస్థితి, దౌర్భాగ్యం ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి దాపురించింది. ఇప్పుడు జరిగినటువంటి తంతు ఏమిటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే పోయారో వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళు మద్దతు పలికారు. మా తరఫున అభ్యర్థి పోటీ చేశారని చెప్పుకోలేకపోయారు. నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్లో కానీ, బుచ్చిరెడ్డిపాలెంకి సంబంధించినటువంటి 2 డిప్యూటీ చైర్పర్సన్ల ఎన్నికలో కానీ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ బీ ఫారం ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ బీ ఫారం గెలిచామని తెలుగుదేశం పార్టీ బీ ఫారం ఇచ్చేటువంటి సాహసం కూడా చేయలేకపోయింది. కొంతమంది మాట్లాడుతున్నారు, మాకు తెలుగుదేశం పార్టీ పట్ల మేము ఆకర్షితులమయ్యాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చలేదని. విధానాలు నచ్చనటువంటి వాడు ఈ పదవును కూడా వదులుకొని వెళ్ళిపోవాలి. ఈ పార్టీకి మేము ఈ పార్టీని తప్పుకున్నాం కదా, పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవును వదులుకొని మరలా నీకు ధైర్యం ఉంటే పోటీ చేసి గెలవగలిగితే శబాష్, వీడు ప్రజానాయకుడు, మరలా పోటీ చేశాడు, గెలిచాడు, వెళ్ళాడు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఓటు వేశాడు అనేటువంటి దానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీ ఫారం మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని గెలిచినటువంటి ప్రబుద్ధులు ఈరోజు ఫిరాయించి మేము వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మేము తెలుగుదేశం పార్టీకి వంతగాగారు. అక్కడ హాల్లో దౌర్భాగ్యం ఏంటంటే, పాపం మా కార్పొరేటర్లు, మా సేనయ్య అడిగాడు. ఏమడిగాడు? అయ్యా మేము బొబ్బల సేనయ్య అడిగాడు. ఏమని అడిగాడు? అయ్యా మేము బీ ఫార్మ్ ఇచ్చాం ధైర్యంగా, ఎవడన్నా బీ ఫార్మ్ ఇచ్చాడా అంటే పాపం జాయింట్ కలెక్టర్, ప్రిసైడింగ్ ఆఫీసరు బీ ఫార్మ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవ్వలేదని చెప్పలేకపోయాడు. అతను అదే దౌర్భాగ్యం. ఆ అంశాన్ని ఒక కార్పొరేటర్ అక్కడ ఉండేటువంటి సభ్యుడు లేవనెత్తే జాయింట్ కలెక్టర్కి రాసి ఇవ్వాలంట. రాసిస్తే జాయింట్ కలెక్టర్ రాసిస్తాడంట మళ్ళీ తిరిగి కనుక నోటితో చెప్పడానికి. నోటితో చెప్పడానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని పాపం వాళ్ళు చెప్పుకోలేకపోయారు. ఎమ్మెల్యేలు వాళ్ళు మేము మా అభ్యర్థిని గెలిపించుకున్నామని చెప్పి వచ్చిన అయితే వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఎవరిని గెలిపించారు, ఇండిపెండెంటే కదా అంటే ఇండిపెండెంటా, ఓయమ్మా ఇండిపెండెంట్ అని చెప్తే ఏమో లేదు మేము గెలిపించుకున్నామా, మేము ఒక ఆయన ఏమో మామూలుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు. 27వ సిపిఐఎం రాష్ట్ర మహాసభ నెల్లూరులో జరిగింది. ఈ సదస్సులో బృందాకారత్ పాల్గొన్నారు, ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ సభలో సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా వి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో పేద ప్రజలకి అండగా పోరాటాలు చేస్తామని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఫోర్సైట్స్ టీవీ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. శ్రీనివాసరెడ్డి సార్ మన దగ్గర ఉన్నారు. ఏకగ్రీవంగా రెండోసారి సిపిఎంఐ పార్టీకి సందర్భంగా గెలుపొందినందుకు ముందుగా ఫోర్సైట్ ఛానల్ సంబంధించి శుభాకాంక్షలు సార్. చెప్పండి, ఎలాగా మీరు ఈ మహాసభ 3 రోజుల పాటు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం, ఈ 3 అంశాల చుట్టూ 39 తీర్మానాలని
ఆమోదించాము. అందులో ప్రధానంగా మన రాష్ట్ర రాజకీయాల్లో ఒక సమూలమైన మార్పు తీసుకురావాలి. ప్రజల సమస్యల ఆధారంగా రాజకీయాలు నడవాలి తప్ప వ్యాపార దృష్టితో రాజకీయాలు నడవకూడదు. ఈరోజు వ్యాపారస్తులు రాజకీయాలు హైజాక్ చేసుకుపోయారు. ఈ రాజకీయాలని వ్యాపారస్తుల నుంచి ముక్తి చేసి ప్రజల చేతుల్లో కానీ వస్తే అప్పుడు ప్రజల సమస్య, ప్రజల ఎజెండా అనేది ముందుకు వస్తుంది. అప్పుడు ప్రతి సమస్య కూడా పరిష్కరించుకోవడం తేలికవుతుంది. ఈ అవగాహనతో మేము ప్రజల ముందుకి పోబోతున్నాము. ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారానికి రాకముందు సూపర్ 6 సహా అనేక వాగ్దానాలు చేసింది. మీరు వాటిని అమలు చేయండి. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు, ఇప్పుడేమో పెంచుతున్నారు. ధరలు తగ్గిస్తామన్నారు, ఇప్పుడేమో పెంచుతున్నారు. పన్నులు తగ్గిస్తున్నామన్నారు, ఇప్పుడేమో పెంచుతున్నారు. ఏ మాట మీద నిలబడటం లేదు. జగన్మోహన్ రెడ్డి పాలసీకి ప్రభుత్వ పాలసీకి తేడా లేదు. ఆ రోజు వాళ్ళు నాడు నేడు పేరుతో విద్యా వ్యవస్థలో బిల్డింగులు కట్టారు. ఇప్పుడు మీరు అదే విధానాన్ని ఈ సాల్ట్ పేరుతోటి కొనసాగిస్తున్నారు. సాల్ట్ అనేది ప్రపంచ బ్యాంక్ విధానం. అట్లాగే వైద్యం మార్పు ఏం లేదు. సాధారణ ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, లేకపోతే రైతులకి భరోసా లేదు, మహిళలకి ఫ్రీ బస్సులు లేవు, నెలవారీ ఇచ్చేలేవు. ఈవెన్ గ్యాస్ కూడా ఇంతవరకు డబ్బులు వేయలే. ఇస్తామని ప్రారంభించడం తప్ప ఇంతవరకు డబ్బులు వేయలేదు. వాగ్దానాలు అమలు మీరు చేసిన వాగ్దానాలు మీరు అమలు జరపడానికి నినాదంతో మేము రాబోయే రోజుల్లో ఉద్యమం చేయబోతున్నాము. రాజకీయ పరంగా కానీ ప్రజల్లో కానీ చిన్న అనుమానం అనేది ఉంది. సిపిఎంఐ బలహీనపడింది అని అంటున్నారు. దానికి సంబంధించి మీరు ఎలాంటి ఉద్యమాలు చేపట్టబోతున్నారు, ఇంకా ఎలాంటి పోరాటాలు ఈ బెల్ట్ షాపులు అయితే ఎలాగా చేయబోతున్నారు అనేది ఈ మహాసభ మేము అది కూడా చర్చించాము. బలహీనపడిన మాట వాస్తవము. పైగా ప్రాతినిధ్యం కూడా తగ్గింది. అసెంబ్లీలో లేము, అలాగే పార్లమెంట్లో కూడా ఇక్కడ ఈ రాష్ట్రం నుంచి ఎవరు లేరు. అందుకని ప్రజలు అనేక కారణాలతోటి మా నుంచి దూరం అయ్యారు. ఒక జనరేషన్ కోల్పోయాం వాస్తవం చెప్పాలని. కానీ తిరిగి ఈరోజు యంగ్స్టర్స్, నేను జరిగిన ర్యాలీ చూశారు, అంతకుముందు మేము చేసిన ఉద్యమాల్లో, విశాఖ ఉద్యమంలో కానీ పోలవరం ఉద్యమంలో కానీ యంగ్స్టర్స్ చాలా పెద్ద పాత్ర వహించారు అన్ఎంప్లాయ్మెంట్ దీని మీద. కానీ రాబోయే రోజుల్లో యూత్కి ఖచ్చితంగా వామపక్ష పార్టీలు, వామపక్ష ఉద్యమం ప్రత్యామ్నాయం అవుతుందనే ఒక విశ్వాసాన్ని నిన్న జరిగిన సభ ఇచ్చింది. ఫోర్సైట్ ఛానల్ నుంచి మీ ధనలక్ష్మి, నెల్లూరు జిల్లా. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద మధ్యతరగతి ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ అన్నారు భూపాలపల్లి బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 75 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్ రూపకల్పన చేశారని, మధ్యతరగతి ప్రజలకు 12 లక్షల పన్ను మినహాయింపు చేయడం చారిత్రక ఘట్టమని, బీజేపీ ప్రభుత్వం ద్వారానే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రి గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు 25-26 సంవత్సరానికి ప్రవేశించినటువంటి బడ్జెట్ చాలా చక్కగా, ఒక పద్ధతిగా ఇటు పేదలు, మధ్యతరగతి, అలాగే ముఖ్యంగా రైతులను దృష్ట్యా చాలా చక్కనైన బడ్జెట్ రూపొందించడం జరిగింది. ఈ బడ్జెట్లో ముఖ్యంగా చెప్పాలి అంటే వ్యక్తిగతమైనటువంటి ఆదాయం 12 లక్షల వరకు మనకు ఇన్కమ్ ట్యాక్స్లో ఫ్రీగా ఇవ్వడం జరిగింది, వాటి మీద ఎటువంటి పన్ను లేకుండా. ఇది ప్రతి ఒక్క ప్రైవేట్ ఎంప్లాయీకి కానివ్వండి, గవర్నమెంట్ ఉద్యోగులకు కానివ్వండి, మధ్యతరగతి కుటుంబాలకు కానివ్వండి చాలా చక్కగా రూపొందించారు. అందరి దృష్టిలో పెట్టుకొని, అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. అందులో ఇంకా జిల్లాకు క్యాన్సర్ హాస్పిటల్ కూడా వారు ప్రకటించడం జరిగింది. అది మున్ముందు అవి కూడా ఏ విధంగా ఎలా ప్రకటిస్తారు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒదికు రహదారులు, ఒదికు ఔటర్ రింగ్ రోడ్లు, ఒదికు ఇప్పుడు ఎంఎంటీఎస్ కూడా మనకు యాదాద్రి జిల్లా వరకు పొడిగిస్తున్నారు. ఇదే విధంగా ఇంకా చిన్న పరిశ్రమలకు సంబంధించినటువంటి వారికి కూడా చాలా లబ్ధి చేకూర్చే విధంగా సబ్సిడీ రూపంలో కానివ్వండి, ఇటు రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఏవైతే 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం జరిగింది. అలాగే వృద్ధులకు సంబంధించి కూడా ఎటువంటి వడ్డీ లేనటువంటి రుణాలు కానివ్వండి, అలాగే యువతకు, చిరు వ్యాపారస్తులకు కూడా ఎటువంటి గ్యారంటీ లేకుండా కేవలం వాళ్ళ సొంత పూచి పైన వాళ్లకు లోన్స్ ఇవ్వడం చాలా చక్కగా రూపొందించారు. కాబట్టి ఇది అందరూ స్వాగతిస్తున్నారు.
ఈ బడ్జెట్ని ఇన్ని సంవత్సరాల కాలంలో 70 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు ఇంత బడ్జెట్ ఇంత మంచి బడ్జెట్ రాలేదు అని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. 12 లక్షలు అయితే అందరికి తెలంగాణలో ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది కదా. ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్స్ అన్నారు, అవి కూడా ఇప్పుడే పెట్టినారు కదా. లేదు లేదు, ఇప్పుడు మీరు చూడండి మొన్న పెట్టిన దాంట్లో ఇవన్నీ అడ్ చేసినారు తప్ప లేదు. ఇప్పుడు రింగ్ రోడ్స్ కానివ్వండి, రహదారులు కానివ్వండి, ఇవన్నీ మొన్న బడ్జెట్లో చాలా పెద్ద సంఖ్యలో కేటాయించడం జరిగింది. మీరు అందరూ ఒకసారి ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి కాపీ మీకు కావాలంటే మేము ఇస్తాము, మీరు దాన్ని చూడండి. చూస్తే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అలా వివరించున్నది. ఇది పాతవి కాదు, ఇవన్నీ కొత్త వాటిలలోనే చేస్తున్నారు. కిసాన్ కార్డు ఉంది, క్రెడిట్ కార్డు ఉంది. ఇప్పుడు అది పోయినసారి 3 లక్షలు, ఇప్పుడు 5 లక్షలు చేశారు. మరి పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రి గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు 25-26 సంవత్సరానికి ప్రవేశించినటువంటి బడ్జెట్ చాలా చక్కగా ఒక పద్ధతిగా ఇటు పేదలు, మధ్యతరగతి, అలాగే ముఖ్యంగా రైతులను దృష్ట్యా చాలా చక్కనైన బడ్జెట్ రూపొందించడం జరిగింది. ఈ బడ్జెట్లో ముఖ్యంగా చెప్పాలి అంటే వ్యక్తిగతమైనటువంటి ఆదాయం 12 లక్షల వరకు మనకు ఇన్కమ్ ట్యాక్స్లో ఫ్రీగా ఇవ్వడం జరిగింది, వాటి మీద ఎటువంటి పన్ను లేకుండా. ఇది ప్రతి ఒక్క ప్రైవేట్ ఎంప్లాయీకి కానివ్వండి, గవర్నమెంట్ ఉద్యోగులకు కానివ్వండి, మధ్యతరగతి కుటుంబాలకు కానివ్వండి చాలా చక్కగా రూపొందించారు. అందరి దృష్టిలో పెట్టుకొని, అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. అందులో ఇంకా జిల్లాకు క్యాన్సర్ హాస్పిటల్ కూడా వారు ప్రకటించడం జరిగింది. అది మున్ముందు అవి కూడా ఏ విధంగా ఎలా ప్రకటిస్తారు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒదికు రహదారులు, ఒదికు ఔటర్ రింగ్ రోడ్లు, ఒదికు ఇప్పుడు MMTS కూడా మనకు యాదాద్రి జిల్లా వరకు పొడిగిస్తున్నారు. ఇదే విధంగా ఇంకా చిన్న పరిశ్రమలకు సంబంధించినటువంటి వారికి కూడా చాలా లబ్ధి చేకూర్చే విధంగా సబ్సిడీ రూపంలో కానివ్వండి, ఇటు రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఏవైతే 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం జరిగింది. అలాగే వృద్ధులకు సంబంధించి కూడా ఎటువంటి వడ్డీ లేనటువంటి రుణాలు కానివ్వండి, అలాగే యువతకు, చిరు వ్యాపారస్తులకు కూడా ఎటువంటి గ్యారంటీ లేకుండా కేవలం వాళ్ళ సొంత పూచి పైన వాళ్లకు లోన్స్ ఇవ్వడం చాలా చక్కగా రూపొందించారు. కాబట్టి ఇది అందరూ స్వాగతిస్తున్నారు. ఈ బడ్జెట్ని ఇన్ని సంవత్సరాల కాలంలో 70 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు ఇంత మంచి బడ్జెట్ రాలేదు అని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. 12 లక్షలు అయితే అందరికి తెలంగాణలో ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది కదా. ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్స్ అన్నారు, అవి కూడా ఇప్పుడే పెట్టినారు కదా. లేదు లేదు, ఇప్పుడు మీరు చూడండి మొన్న పెట్టిన దాంట్లో ఇవన్నీ అడ్ చేసినారు తప్ప లేదు. ఇప్పుడు రింగ్ రోడ్స్ కానివ్వండి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో పిడుగురాళ్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక 2వ రోజు కూడా వాయిదా పడింది. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో 33 మంది కౌన్సిలర్లు ఉండగా అందులో ఒకరు మరణించారు. 32 మంది కౌన్సిలర్లలో కేవలం 5 కౌన్సిలర్లు మాత్రమే కౌన్సిలర్ సమావేశానికి హాజరయ్యారు. వైస్ చైర్మన్ ఎంపికకు తగినంత మంది సభ్యులు లేక ఈరోజు వైస్ చైర్మన్ ఎంపిక నిలిపివేస్తూ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి పంపించి తదుపరి నిర్ణయాన్ని ఎన్నికల సంఘం ద్వారా తెలుపుతామని ఆర్డీఓ మురళీకృష్ణ తెలిపారు.